ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కంప్లీట్ అనమాట. సో ఎక్కడ ఏంటి అనేది ముఖ్యంగా 395 గ్రామ సర్పంచ్లకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. సో ఆ వివరాలన్నీ చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇప్పటికే నామినేషన్ల పర్వం, అదేవిధంగా తొలి విడతకు సంబంధించి ఎలక్షన్ సంబంధించి రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 395 గ్రామ సర్పంచ్లకు సంబంధించి ఎన్నికలు జరిగాయి అనమాట. అంటే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందనమాట. 5 గ్రామాలకు ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదనమాట. ఈ నెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల్లో 4236 గ్రామాలకు గాను 3836 గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక్కడ సర్పంచ్లకు నామినేషన్ వేసిన వారిలో దాదాపు 8095 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 9626 మంది అభ్యర్థులు వార్డులకు వేసిన నామినేషన్లు కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. 37440 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 149 వార్డులకు ఒక్కరు కూడా నామినేషన్ అనేది దాఖలు చేయలేదు. ఇక 9331 వార్డులు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మొదటి విడత సంబంధించి వివరాలు గురువారం ఎన్నికల సంఘం అయితే రిలీజ్ చేశారనమాట. ఈ నెల 11న జరిగే ఎన్నికల విడతకు సంబంధించి మొదటి విడతలో భాగంగా 3836 గ్రామ పంచాయతీల్లోనూ 13127 మంది సర్పంచ్ అభ్యర్థులు, 27960 వార్డులకు సంబంధించి 67893 మంది అభ్యర్థులు పోటీలు అయితే ఉన్నారన్నమాట. అనేక గ్రామాల్లో వేలం ద్వారా సర్పంచ్లు కైవసం చేసుకున్నారు. వీటిలో ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకున్నా ఎక్కడ కూడా గ్రామస్తుల వాటి గురించి ఆ సమాచారం అధికారం ఇవ్వకుండా ముందుకు రాకపోవడంతో వేలం ద్వారా ఎన్నికైన వారిని సర్పంచ్లకు ప్రకటించక తప్పదని పరిస్థితి రిటర్నింగ్ అధికారులకు వచ్చిందనమాట. వేలం పాటలపైన కలెక్టర్ ఆధ్వర్యం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకున్నారు. అయినా కూడా వేలం పంచాయతీలకు సరైన ఆధారం లభించకపోవడంతో ఏకగ్రీవంగా గ్రీన్ సిగ్నల్ లభించిందనమాట. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో 39 సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతి తక్కువ కరీంనగర్ జిల్లాలో వచ్చేసి 3, భూపాలపల్లిలో ములుగు, సిరిసిల్ల, మహబూబ్నగర్ 9, ఇలా ముఖ్యంగా సూర్యాపేట, కొనమీదు, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డిలో 6, వనపర్తిలో వచ్చేసి 5, హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లిలో 4 చొప్పున సర్పంచులు ఏకగ్రీవం కావడం జరిగిందనమాట. సో ఇక వికారాబాద్లో 39 ఏకగ్రీవమైనటువంటి సర్పంచులు, హైదరాబాద్ 33, నిజామాబాద్ 29, నల్గొండ 22, ఖమ్మం 20, మెదక్ 20, సిద్దిపేట 20, భువనగిరి 16, నిర్మల్ 16, గద్వాల్ 15, కొత్తగూడెం 14, అదేవిధంగా నగర కర్నూలు 14, కామారెడ్డి 11, నారాయణపేట 1, ఇక ఇదే వరంగల్ వచ్చేసి 11, మహబూబాద్ వచ్చేసి 10 ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవం అయితే కావడం జరిగిందనమాట.